మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల బాటలో నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని, ఆయన చేపట్టిన సంఘ సంస్కరణలు నేటికే ఆదర్శప్రాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, మాజీ శాసనసభ్యులు కసుకుర్తి ఆదన్న, వైసీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, లీగల్ సెల్ అధ్యక్షుడు నగరకంటి శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఇమ్రాన్, అచ్చంపాడు ఎంపీపీ గాయం సావిత్రి, సంతనతులపాడు జడ్పీటీసీ దుంపా రమణమ్మ, బడుగు ఇందిర, భూమిరెడ్డి రమణమ్మ, టి మాధవి, బొప్పరాజు జ్యోతి, గోనెల మేరీ కుమారి, సన్నపరెడ్డి రమణమ్మ, పేరం ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. బతుకులల్లో జ్యోతివైనావా మహాత్మా పూలేవైనావా, బహుజనుల బతుకులల్లో జ్యోతివైనావా మహాత్మా పూలేవైనావా, బహుజనుల బతుకులల్లో జ్యోతివైనావా మహాత్మా పూలేవైనావా. మహాత్మా పూలేవైనావా, బహుజనుల బతుకులల్లో జ్యోతివైనావా మహాత్మా పూలేవైనావా. బతికే వాళ్ళకు వెలుగు నింపే జ్యోతివయ్యి, అంధకార బతుకు జీవుల ఆశ జ్యోతి వైతివయ్యా, అంధకార బ్రతుకులల్లో వెన్నెలవైనావా విరిసే వెలుగువైనావా. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పూలే గారు ఒక ఉద్యమకారుడు, ఒక సామాజిక సంఘ సంస్కర్త, పేద ప్రజల కోసం, బహుజనుల కోసం, గిరిజనుల కోసం, అణగారిన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి అందరి సమాజంలో వాళ్ళకి సముచిత న్యాయం కల్పించాలని చెప్పి ఎన్నో పోరాటం చేసిన మహానుభావుడు. అదేవిధంగా ముఖ్యంగా బాలికలు బాగా చదువుకోవాలి, ఒక బాలికలు చదివితేనే బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుందని చెప్పి మంచి ఉద్దేశంతో బాలికల కోసం ఆయన పూలే గారు వాళ్ళ వైఫ్ కలిసి, సావిత్రిబాయి గారు కలిసి స్కూల్ ఏర్పాటు చేయటం, స్వయంగా వాళ్ళే చదువు చెప్పేసి పిల్లలందరినీ బాగా చదువుకోవడం కోసం కృషి చేశారు. కాబట్టి ఇటువంటి మహానాయకుడిని గుర్తించుకొని, గుర్తుపెట్టుకొని, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొని సమాజంలో మేము మంచి కోసం, మా నాయకుడు కూడా పేద ప్రజల కోసం, ముఖ్యంగా బహుజనుల కోసం కానీ, బీసీలు కానీ, ఎస్సీల కోసం కానీ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, సముచిత న్యాయం కల్పిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ గారి నాయకత్వంలో పూలే గారిని ఎప్పుడు గుర్తుపెట్టుకొని పేద ప్రజల కోసం ఇప్పుడు డెవలప్మెంట్ కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా మా పార్టీ పనిచేస్తుంది. పూలే గారు ఈ సమాజంలో స్త్రీలకి విద్య లేని రోజుల్లో స్త్రీలకు విద్య నేర్పడం ద్వారా, వాళ్ళలో చైతన్యం నింపటం ద్వారానే ఈ జాతికి, ఈ దేశానికి భవిష్యత్తు ఉంటుందని, తగిన గౌరవం ఉంటుందని గుర్తించి ఆ రోజే
వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరూ స్త్రీ విద్యని కల్పించటం, చైతన్యపరచడం, ఆ మహనీయుడు ఆశయాల్లో వాళ్ళ భారతదేశం ముందుకు నడుస్తూ ఉంది. మా పార్టీ కూడా ఆయన ఆదర్శాలను, ఆశయాలని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 1927 ఏప్రిల్ 11వ తారీఖున ఖడ్గన్ మహారాష్ట్ర జిల్లాలో జన్మించారు. ఈయన ఆది నుంచి కూడా అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, అలాగే బాలికలకు విద్య మీద దృష్టి పెట్టి ఆ రోజుల్లోనే సమాజంలో ఉన్న అసమానతను తొలగించేదానికి 1973లో సత్యశోధక సమాజం ఏర్పాటు చేశారు. అలాగే 1974లో ఈ దేశంలో మొట్టమొదటి బాలికల స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన విద్య ద్వారానే అసమానతలు తొలుగుతాయని గుర్తించి వారి భార్య అయిన సావిత్రిబాయి పూలే గారిని విద్యను అభ్యసించి ఆ రోజుల్లో మహిళోద్ధరణ కోసం కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన చివరి దశలో 62వ ఏట మహాత్మాగా ఆ ప్రాంతంలోని కొంతమంది వ్యక్తులకు గుర్తించి మహాత్మానే బిరుదు ఇవ్వడం జరిగింది. మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే ఆసరా, చేయూత అనేక సంక్షేమ పథకాలతోటి బడుగు బలైన వర్గాల్ని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా ఆర్థికంగా చేయూత కోసం గత ప్రభుత్వంలో కృషి చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో నయవంచంతో చంద్రబాబు పాలన జరుగుతూ ఉంది. దీన్ని త్వరలోనే ప్రజా తిరుగుబాటు ఎదుర్కొనేదానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, మరియు అమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ వెంకయ్యమ్మ గారికి, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి మన చుండూరు రవణ గారికి, పెద్దలు రామారావు అన్న గారికి, కటార్ శంకర్ గారికి, మరియు పెద్దలు బొత్తుల బ్రహ్మానంద రెడ్డి గారికి, ఆదన్న గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఫూలే గారు ఈ భారతదేశంలోని మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు. ఈయన ఈ భారతదేశంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ తొలగిపోవాలంటే విద్య, వైద్యం, ఆహారం అనేది ప్రతి మానవుడికి కూడా సమానంగా అందేటటువంటి పరిస్థితి ఉండాలి. అట్లాగే మహిళ, పురుషుడు అనే వివక్ష కూడా పోవాలని కాంక్షించినటువంటి మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు. అందుకే మహాత్మాని పిలిపించుకున్నారు. మరి ఇదే కోవలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా, గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఫూలే గారి ఆశయాల కోసం పనిచేసినటువంటి విధానం, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, అట్లాగే మనకు ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అదే విధానంలో తన తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే నేను 2 అడుగులు ముందుకు వేస్తానని విద్య విషయంలో నాడు నేడు ద్వారా, అట్లాగే అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఇంగ్లీష్ మీడియం విద్య ప్రభుత్వ పాఠశాలలో టోఫెల్ నుంచి ఐబీ వరకు అంతర్జాతీయ ప్రమాణాలు తీసుకొచ్చిన విధానం కానీ, అట్లాగే ఆహారం విషయంలో ఏదైతే చిన్నపిల్లలకు చెక్కీల దగ్గర నుంచి నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజన పథకం అమలు చేసే విషయంలో కానీ, వైద్య విషయంలో ప్రతి గ్రామంలో కూడా ఫ్యామిలీ డాక్టర్ను నియమించి ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా హెల్త్ అసిస్టెంట్లు, గ్రామ సచివాలయాలను పెట్టడం ద్వారా అమోఘమైనటువంటి ప్రణాళికలు రచించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి ఆశయ సాధన కోసం పాటుపడుతున్నటువంటి విషయం. ఆయన వారసత్వాన్ని, మహాత్మా జ్యోతిరావు ఫూలే వారసత్వాన్ని ఎవరైనా ఈ భారతదేశంలో పాటించారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ప్రజా సంఘాలు కానీ, ఈ బహుజన సంఘాలు కానీ, బలహీన వర్గాల సంఘాలన్నీ కూడా ఏదైతే మన వెన్నంటుండి మనకంటే ఒక అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తుంటే మనం అందరం కూడా ఎక్కడున్నాం ఆలోచించుకొని ఇకనైనా మహాత్మా జ్యోతిబా ఫూలే స్ఫూర్తితోటి రాబోయే 200 సంవత్సరాల జయంతి సందర్భంగానైనా వాళ్ళకు కూడా భారతరత్న అవార్డులు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు కాంక్షించారు. అట్లాగే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ భారతదేశానికి మహిళా వివక్ష లేకుండా చేసే దాంట్లో కూడా ఫూలే గారు ఏ విధంగా తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకు 50%, 50% ఏదైతే రిజర్వేషన్ను అన్ని నామినేటెడ్ పోస్టులు కల్పించి మహిళలకు కూడా సమానత్వం ఉండాలని కాంక్షించినటువంటి వ్యక్తిగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం. మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 199వ జయంతి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మరి జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరుగుతూ ఉంది. దాదాపు 170 సంవత్సరాల క్రితమే ఎంతో సాహసోపేతంగా మరి దళితుల కోసం, స్త్రీల కోసం మొట్టమొదటిసారిగా దేశంలోనే ఒక స్కూల్ స్థాపించి మూఢనమ్మకాలు, అంటరానితనం, కుల వివక్షత, సాంఘిక దోపిడీ వీటికి కేంద్ర బిందువు అయినటువంటి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని బద్దలుగొట్టి తిరుగుబాటు బావుట ఎగరవేసినటువంటి తొలితరం విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు. అటువంటి మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి ఆశయాల్ని మనందరం ఆదర్శంగా తీసుకోవాలి అని తెలియజేస్తాం. స్త్రీకి పురాతన కాలంలో విద్య ఎందుకనే కాలం నుంచి ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు స్త్రీలు ముందడుగులో ఉన్నారు అన్ని రంగాల్లో. దానికి ముఖ్య కారణంగా చెప్పాలంటే మహాత్మారావు జ్యోతిరావు ఫూలే అండ్ ఆయన సతీమణి సావిత్రిబాయి ఫూలే.
దీనికి చాలా గొప్ప గర్వకారణంగా చెప్పుకున్నాం. ఆయన ఎన్నో సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేపట్టి ఎంతో ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి కాబట్టి ఆయన్ని ఈ సందర్భంగా అందరం స్మరించుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాము. అందరం కూడా ఆయన చూపిన మార్గంలో ఆచరణలో నడవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. వనండాలి. జ్యోతిరావు పూలే గారు భారతీయ సామాజిక సంస్కర్త. జ్యోతిరావు పూలే గారు అంటరానితనం, కుల వివక్షత నిర్మూలనతో పాటు మహిళా ధోరణికి కూడా కృషి చేశారు. పూలే గారు ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు మహిళా విద్యకు మార్గదర్శకులుగా నిలిచారు. పూలే గారు మహిళలకి, బడుగు బలహీన వర్గాల ప్రజలకి విద్యను అందించడంలో కృషి చేశారు. మొదటగా ఆయన భారతదేశంలో మహిళలకి 1848లో పూణేలో ఒక పాఠశాలని ప్రారంభించారు. ఆయన ఆశయాల్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందని తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూలే గారి జన్మదిన సందర్భంగా పూలే గారి గురించి ముఖ్యంగా ఒక చిన్న విషయం చెప్తాను. చదువు అనేది నాలెడ్జ్, మన ఆస్తి అంటే చదువు ప్రాముఖ్యతని చాటి ప్రపంచ దేశాలలో బీసీల ఉన్నతికి పాటుపడిన మన పూలే గారికి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకొని ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోయే విధంగా మనం పనిచేస్తే మన పార్టీ కానీ మనం కానీ అందరం ముందుకు పోతామని